హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శేఖర్ని. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎస్, మే నెల మిట్ట మధ్యాహ్నం 23వ తారీఖు. ఎండ చాలా దారుణమైనటువంటి ఎండ. ఈ ఎండలో సేద తీరడానికి నేను వెళ్తుంటే నాకు ఒక రోడ్డు పక్కన ఒక పెద్ద చెరువు కనిపించింది. చూసారా? పెద్ద చెరువు, చక్కగా మంచి చెరువు కనిపించింది. అమ్మయ్య, ఈ చెరువు దగ్గరైనా సరే కూర్చుందాం, చల్లగా గాలేస్తుంది అనుకునే టైంలో చక్కగా ఒక పెద్ద చెట్టు, చూసారా? చెట్టు, ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఇక్కడ ఊర్లో ఉండేటువంటి చాలామంది వచ్చి చక్కగా ఈ చెట్టు కింద హాయిగా రిలాక్స్ అవుతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా కూర్చున్నా. ఒక పక్కన వెళ్ళేటువంటి రోడ్డు, ఒక పక్కన చెరువు. చూడండి, చెరువులో కూడా యానిమల్స్ చెరువులో దిగి చాలా ఎలా ఉపశమనం పొందుతున్నాయో. మావాడు కూడా చక్కగా వెళ్ళి అక్కడ బోట్ ఉంటే బోట్ దగ్గర ఆడుకుని వస్తున్నాడు. చల్లటి గాలి వేస్తుంది. ఇది ఇంత ఎండలో కూడా చల్లని గాలి వేస్తుంది. ఇక్కడ ఆ చెట్టు దగ్గర దాతెవరో తెలియదు కానీ ఒక 3-4 చెట్టు కింద చక్కగా రిలాక్స్ అవ్వటానికి చెట్టు కింద ఇస్తే ఈ యొక్క సీట్స్ అనేవి ఏర్పరచడం జరిగింది. అసలు ఎంత పెద్ద చెట్టు చూడండి, కనిపిస్తుందా మీ అందరికీ? ఎంత పెద్ద చెట్టు ఇది, కొన్ని ఏళ్ల నాటి చెట్టు అనమాట. ఆ చెట్టు కింద చక్కగా రిలాక్స్ అవ్వటానికి బెంచెస్ అనేవి ఏర్పరిచారు. అదేవిధంగా ఈ పక్కనేమో చెరువు కనిపిస్తుంది మనకి. ఈ పక్కన రిలాక్స్ అవ్వటానికి చిలక లక్ష్మణ మంగయ్యమ్మ గారి జ్ఞాపకార్థం కొవ్వూరుపాడు అనే గ్రామం ఇది. ఎస్, పక్కన ఇక్కడ మనకి రావి చెట్టు ఒకటి కనిపిస్తుంది. రావి చెట్టు దగ్గర ఒక టెంపుల్ కూడా ఉంది. అసలు చాలామంది వచ్చే టెంపుల్ దగ్గర కూర్చొని చక్కగా రిలాక్స్ అవుతున్నారు. వీటితో పాటు మనుషులే కాదు, చూడండి, మూగ జీవాలు కూడా ఈ చెట్ల యొక్క నీడలో సేద తీరుతున్నాయి. అంటే చెట్ల యొక్క ఇంపార్టెన్స్ అండ్ యొక్క నీటి యొక్క ఇంపార్టెన్స్, చెట్ల యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా? ఎస్, ఈ వేసవి కాలంలో కొద్ది రిలాక్స్ అవ్వడానికి మనుషులు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణమో ఒకసారి మీరే చూడండి. ఇంత మంచి వాతావరణం. మళ్ళీ ఒకసారి మీ అందరికీ సరౌండింగ్ మొత్తం కూడా చూపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒక కారు ఆగింది, ఆయన వచ్చి అక్కడ కూర్చున్నారు, రిలాక్స్గా కూర్చున్నారు. ఇంకా గుడికి వెళ్తారేమో అనుకున్నాను. చూడండి, అంటే కారులో కూడా వేడి, ఏసీలో కూడా వేడిని వచ్చేటువంటి అంత ఎండలు అనేవి ఉన్నాయి. సరే, 41, 42, 43 అలా ఎండలు చూడండి. మోగ జీవాలు చూసారా? ఎందుకంటే రావి చెట్టు అండ్ వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా ఒక టెంపుల్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ టెంపుల్ ఉంది. చూడండి ఎంత రిలాక్స్ అవుతున్నాయో మోగ జీవాలు. కొన్ని ఏమో చెరువులో ఉన్నాయి, చెరువులో కొన్ని చెరువులో దిగి రిలాక్స్ అవుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట టైం. ఇప్పుడు ఆహారం సంగతి దేవుడు ఎరుగు. కొద్దిగా బాడీకి రిలాక్స్ అవుతా చాలురా దేవుడా అని చెప్పేసి అక్కడ షెఫర్డ్ కూడా చక్కగా కూర్చొని ఉన్నారు. ఆయన కూడా చూడండి, చూసారా? చెరువులు ఎలా రిలాక్స్ అవుతున్నాయో మొత్తం అన్నీ కూడా. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి ఎండలు బాబు ఇప్పుడు. కానీ నా జాబ్లో భాగంగా తప్పదు కాబట్టి, జాబ్ చేయాలి కాబట్టి జాబ్లో భాగంగా నేను ఈ ఏరియాకి రావడం జరిగింది. ఈ ఏరియాలో నాకు కనిపించినటువంటి ఈ సుందరమైనటువంటి, అయితే ఈవినింగ్ వరకు నన్ను ఇక్కడే ఉండు అని చెప్పి నన్ను ఆస్వాదిస్తున్నటువంటి ఈ ప్రకృతి, నన్ను ఆస్వాదిస్తున్నటువంటి ఈ చెట్లు, ఈ ప్రకృతి, వీటిని చూసి వెళ్ళలేక ఎంత ఎండైనా పర్లేదు, అవసరమైతే ఈవినింగ్ అని వెళ్దామని చెప్పి ఇక్కడే చక్కగా రిలాక్స్గా కూర్చోవడానికి నేను ట్రై చేస్తున్నాను. అంత రిలాక్స్గా ఉంది. ఫుడ్ సంగతి దేవుడు ఎరుగు అన్నట్టుగా చెప్పాను కదా, ఎంత రిలాక్స్గా ఉందో చూడండి వాతావరణం. ఇక్కడ చిన్న బోట్ కూడా కనిపిస్తుంది. ఆ ఈవినింగ్ పూట ఫిషర్మెన్స్ ఉంటారు కదా, దీంట్లో ఈ చెరువులో చేపలు వేసినటువంటి వ్యక్తులు ఈ యొక్క బోట్స్ ద్వారా వెళ్ళి చేపలకి మేత వేయటం జరుగుతుంది. చూరా ఎంత ఎండ, బగ్గ మండేటువంటి ఎండ. ఎస్, ఇదంతా చూడండి. నా ఫేస్ ఒకసారి చూపిస్తాను మీకు ఎండలో. ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఉందో నా పరిస్థితి, మీకు చూపిస్తాను. చూడండి, కనిపిస్తున్నానా? ఈ మొత్తం కూడా ఎంత ఎండ, దారుణమైనటువంటి ఎండలో మనం ఉన్నాం.
ఈ ఎండలో సదా మీకు అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో అనేది మీకు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా చెట్లు అనేవి ఇప్పుడు ఏసీలు పెట్టుకుంటున్నారు చాలామంది, అది ఒక గదికే పరిమితం. అదే ఒక మంచి చెట్టు అనేది ఇంట్లో నాటారు అనుకోండి, అది ఇంటంతా పరిమితం, ప్రతి గదికి వస్తుంది. ఆ బాత్రూమే కాదు, కిచెనే కాదు, హాలే కాదు, ప్రతి గదికి వస్తుంది. ఓకేనా? చెట్లు కనీసం మీ పుట్టినరోజుకి, మీ ఇంట్లో వాళ్ళు జరిగేటువంటి పుట్టినరోజుకి ఒక్క మొక్క కానీ ఒక్క చెట్టుగా నాటితే సంవత్సరానికి మీ ఇంట్లో 4-5 చెట్లు అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇది మాత్రం మర్చిపోకండి. నా యొక్క సబ్స్క్రైబర్లు అందరికీ కూడా నేను తెలియజేస్తాను, ప్రతి మీ పుట్టినరోజుకి ఒక మంచి చెట్టు అనేది ఇంటికాడ నాటుకోండి. చూడు ఎంత దారుణంగా ఉన్నాను, చూడు సార్ ఎండలో ఎంత దారుణంగా ఉన్నాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ రిలాక్స్ అవుతున్నటువంటి ఆవులు కానీ, రిలాక్స్ అవుతున్నటువంటి గేదెలు కానీ, రిలాక్స్ అవుతున్నటువంటి ఆ యొక్క మేకలు కానీ, చెట్టు యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్? మనకి వర్షం రావాలన్న చెట్టే, ఎండ నుంచి ఉపశమనం పొందాలన్న చెట్టే, అవునా కదా? మన ఇంట్లో ఫర్నిచర్ కావాలన్న చెట్టే, మన ఇంట్లో ఏ పని చేయాలన్న చెట్టే, అసలు మనం బతకడానికే ఉపయోగపడేది చెట్టే కదా అన్న, అవునా కదా? మంచి మాటలు ఎప్పుడు కూడా చేదుగానే ఉంటాయమ్మా. ఆలకించండి. వీలైనంత మందికి నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి, పంపించండి అందరికీ కూడా. ఇవన్నీ కూడా ఏజెన్సీ గ్రామాల్లో ఉండేటువంటి ప్రాంతాలు, ఏజెన్సీ లైఫ్ ఉండేటువంటి ప్రాంతాలు. సిటీస్లో చూడండి, సిటీస్లో ఈ యొక్క అట్మాస్ఫియర్ సిటీలో కనిపిస్తుందా? నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ అట్మాస్ఫియర్ కనిపిస్తుందా? అవునా కదా? ఒక గదిలో కూర్చొని ఏసీ వేసుకుని హాయిగా ఇంట్లో కూర్చుంటారు, లేదంటే ఆఫీస్కి వెళ్ళి ఏసీ వేసుకుని కూర్చుంటారు. ఆయన ఆఫీస్కి వెళ్ళి చక్కగా ఏసీ వేసి కూర్చుంటారు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫ్యాన్ వేసుకుని ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, ఇక మనకి చెమటలు కారుతూనే ఉంటాయి. చూడండి, ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా ఈ యొక్క ఉన్నటువంటి మేకలు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో, గేదెలు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. అవును, ఉపశమనం పొందడానికి ఏదో ఒక సందర్భం అనేది మనిషికి ఉండాలి. ఓకేనా? ఇది ఆర్టిఫిషియల్ కాదు, నేచర్ ఇచ్చినట్టు గొప్ప గిఫ్ట్ చెట్టు. కాపాడుకోండి, నిలబడదాం, హ్యాపీగా మన యొక్క లైఫ్ని సర్వైవల్ చేద్దాం. ఈ బతికేటువంటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలైనా లైఫ్ హ్యాపీగా ఉండాలంటే కనుక రాబోయే తరాలకి మనం ఏమి ఇవ్వబోతున్నాం? ఇప్పటికే వాటర్ ప్యాకెట్ అనేది పోయి వాటర్ బాటిల్ 20 రూపాయలు కొనుక్కునే వాటర్ బాటిల్ పరిస్థితికి వచ్చేసాం. రాబోయే తరాలకి మనం ఒక మంచి చెట్లు నాటి, ఓకేనా? నరికేయండి, కాదంటలేదు, అడ్డొస్తే నరకొచ్చు, కానీ మళ్ళీ రిలాక్స్గా ఏ ప్రాబ్లం లేక తరాల వరకు ఏ ప్రాబ్లం లేనటువంటి ప్లేస్లో ఒక మంచి చెట్టు నాటితే అదే రాబోయే తరాలకి ఇలా రిలాక్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీ అందరికి నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత మందికి దీన్ని సపోర్ట్ కోసం పంపించండి, సబ్స్క్రైబ్ చేయించండి. నా యొక్క యూట్యూబర్స్ ఇంకా పెరిగేలాగా సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోస్ మీ అందరికీ తెలియజేస్తూ మీ శేఖర్ సార్. బాయ్ అమ్మ, బాయ్. థ్యాంక్ యూ.